ఏదైతే మొదటి ఆదాము కోల్పోయాడో అవన్నీ కూడా తిరిగి సమకూర్చడానికి వచ్చాడంట. ఆయన సిలువ మీద కార్యము మాత్రమే కాదు, ఆ కొరడా దెబ్బలు మాత్రమే కాదు, దేవాలయంలో కూడా ఒక పని ఉంది. ఆ పని నేను వెళ్ళక ముందే జరగాలి. ఏంటంట? ఒక తెర చిరిగిపోవాలి. తెర గురించి అంతగా ఆయన ఆలోచించి ఆ కార్యము ఆయన చనిపోక ముందర ముగించి వెళ్ళాడు. దేవాలయపు తెర గురించి ఆలోచించినట్లయితే, మోషే ఎప్పుడైతే దేవునికి ఒక మందిరము కట్టాలని ఆయనకి ఆజ్ఞ ఇవ్వబడిందో, దేవునికి మానవులకి మధ్యలో ఒక తెర రావాలి. ఇది మనుషులను దేవుణ్ణి ఏం చేస్తుందట? సపరేట్ చేస్తుంది. పరిశుద్ధ స్థలములోకి పాపి అయిన మానవుడు రాకూడదు. రావాలి అంటే పాప పరిహార్థ బలి జరగాలి. ఆ బలి ఒక సంపూర్ణమైన నిష్కలంకమైన బలిగా ఉండాలి. ఎంతో మంది మత నాయకులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు కూడా దేవుని ధైర్యంగా వచ్చే సూత్రము ఎవరికీ తెలియదంట.